హాయ్ ఎవ్రీవన్ బ్రోకలీ పన్నీర్ చీజ్తో స్నాక్ ఆప్షన్ నో ఓవెన్ నో ఆయిల్ ఇవేం లేకుండా క్విక్గా 5 మినిట్స్గా మన హెల్దీ వేలో చేసుకోవాలంటే బ్రోకలీ ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. బ్రోకలీ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. సో ముందుగా స్మాల్ సైజ్ బ్రోకలీ తీసుకొని మంచిగా కట్ చేసి స్మాల్ పీసెస్గా దాన్ని సాల్ట్ వాటర్లో 1 మినిట్ ఉంచేసి మంచిగా స్టీమ్ చేసుకోవాలి. ఇలాగా మీరైతే కుక్ చేయొద్దు, ఇలా స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ పోకుండా ఉంటాయి. సో ఇలానే చేయండి. పన్నీర్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఈ టైంలో స్టీమ్ అయ్యే టైంలో మనం పక్కన పన్నీర్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకొని దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి పన్నీర్ పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ని కూడా దెన్ ఇంక స్టీమ్ అయిపోయిన బ్రోకలీ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని జస్ట్ మ్యాష్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకొని దానిపైన టాపింగ్లా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్లో కూడా మంచిగా ప్రోటీన్ అందుతుంది మనకి. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే, మనకి ఇలా మంచిగా అప్లై చేస్తాం కదా, దాన్ని ఇంకా ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద జస్ట్ గీ అప్లై చేసుకొని గీనంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి ఇంక ఇవి దాని మీద ప్యాన్ మీద పెట్టేసుకొని ఇంకా మనం చీజ్ తీసుకొని మోజిల్లా చీజ్ కానీ చీజ్ తీసేసుకొని దానిపైన టాపింగ్లా పెట్టేసి పైన చిల్లీ ఫ్లేక్స్తో కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసామంటే క్విక్గా హెల్తీగా స్నాక్ ఆప్షన్ మనకి రెడీ అయిపోతుంది. ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మన ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది. ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఇలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.